హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫింగర్ టిప్స్. ఇవాళ వీడియోలో మంచి బ్యూటిఫుల్ ప్యాచ్ వర్క్ బ్లౌజ్ డిజైన్ అయితే చూపించబోతున్నాను, బ్యాక్ నెక్ డిజైన్. సో దానికోసం ఫస్ట్ మనం లైనింగ్ అయితే కట్ చేసుకుంటున్నాం. సో లైనింగ్ని మంచిగా కాటన్ క్లాత్ అయితే మంచిగా పిండేసి ఆరబెట్టిన తర్వాత యూజ్ చేయండి. ఇప్పుడు దీనికోసం బ్యాక్ మనం విడ్త్ చూసుకుంటాం కదా, ఫస్ట్ దానికి విడ్త్ ఎంత ఉందని చెప్పేసి ఇలా బ్యాక్ పార్ట్ని పట్టుకొని విడ్త్ అయితే చూసుకోవాలి. ఇదంతా బేసిక్ కట్టింగే. సో ప్లేట్స్ కోసం ఇంకా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం బ్యాక్ పెట్టే ప్లేట్స్ కోసం. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ లెంత్, షోల్డర్ హైట్, షోల్డర్ పట్టుకొని ఇలా స్ట్రైట్గా పట్టుకొని చూస్తే మనకు బ్లౌజ్ హైట్ అనేది తెలుస్తుంది, లెంత్ ఎంత పెట్టుకోవాలని చెప్పేసి. ఇప్పుడు మనం ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఉండే లెంత్ కూడా డైరెక్ట్ బ్లౌజ్తోనే చూసుకోవచ్చు. 2 ఇంచెస్ నెక్ విడ్త్, 2 ఇంచెస్ సరిపోతుంది. షోల్డర్ వచ్చేసి సేమ్ యాస్టీజ్గా బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ డాట్స్ని ఒక స్క్వేర్లా డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 1 ఇంచ్ షేప్ తీసుకుంటున్నాను నేను. 1 ఇంచ్ షేప్ కొద్దీ మనం ఇలా సర్కిల్ షేప్లో డ్రా చేసుకోవాలి. కప్పు మనకు బ్యాక్ నెక్ ఎంత డీప్ ఉండాలని చెప్పేసి దీంతో మెజర్ చేసుకుంటే సరిపోతుంది. సో కప్ వచ్చేసి అంత ఉంది మనకు. ఇప్పుడు ఇక్కడే మనకు కావాల్సిన విడ్త్ ఎంత ఉందో కూడా ఇలా చూసుకోవచ్చు. సో సేమ్ యాస్టీజ్గా బ్లౌజ్ ఎంత ఉందో అంతే పెడుతున్నాను నేను, డీప్గా ఏం పెట్టట్లేదు. కావాలనుకుంటే మనం పైన 2 ఇంచెస్ కింద 3 ఇంచెస్ డీప్ కోసం అనేది తీసుకోవచ్చు. రౌండ్ షేప్ రావాలి అంటే కింద మనం ఒక 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను నార్మల్గానే తీసుకుంటున్నా. ఇలా రౌండ్ షేప్ కట్ చేసుకొని ఇప్పుడు మనం బ్లౌజ్ని కట్ చేయాలి. నెక్ కూడా కట్ చేసేయండి. ఇక్కడ ప్యాచ్ వర్క్ అన్నాను కదా, ఇక్కడ మనం 1 ఇంచ్ అయితే డ్రా చేసుకుంటున్నాం ఆ షేప్ గీసుకోవడానికి అని చెప్పి. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ బ్లూ కలర్, చాలా బాగుంది కదా. సో మనకు ఆల్మోస్ట్ అన్ని బ్లౌజులకు మ్యాచ్ అవుతుంది ఇలాంటి ఒక పీస్ తీసుకుంటే. సో దీన్ని బాగా కొంచెం హెవీగా డిజైన్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా బాగుంటుంది. సో ఎంత మ్యాక్సిమం ఎంత సరిపోతుందో అంతే పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు మనం క్యాన్వాస్ తీసుకొని కరెక్ట్గా డిజైన్ ఎంత ఉంది అని చెప్పేసి ఇక్కడ మనం మెజర్ చేసుకోవాలి. సో మనం స్క్వేర్ షేప్ గీసుకున్న తర్వాత ఆఫ్టర్ రౌండ్ నెక్ అనేది తీసుకుంటున్నాను. ఈ రౌండ్కి మనకు ఒక 1 ఇంచ్ గ్యాప్లో ప్యాచ్ అనేది డిజైన్ చేసుకుంటాం. సో వేరే క్లాత్తో వేసే ప్యాచ్ 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ రౌండ్ ఇక్కడ వరకు కట్ చేసి మళ్ళీ కింద వేరే డిజైన్ తీసుకోవడానికని అక్కడికి స్టాప్ చేశాను. ఇక్కడ మనం ఇక్కడ కొంచెం సర్కిల్ షేప్లో కొంచెం డీప్ తీసుకుంటున్నాను. సో మళ్ళీ మనం బ్లౌజ్కి ఎంత అయితే మెజర్ చేసుకున్నామో దానంత హైట్ రావాలి ఈ క్యాన్వాస్ అనేది, అందుకోసమని తీసుకుంటున్నా. ఇప్పుడు యాజ్ టీజ్గా కట్ చేసుకోండి. అది ఉన్న ఇంకా అవుట్ సైడ్
ఇక్కడ ఉన్న క్లాత్ మంచిగా కార్నర్లో నీట్గా కట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు కావాల్సిన డిజైన్ అయితే వచ్చింది, చూసారు కదా. ఇది మనం వేసే ప్యాచ్ డిజైన్. సో దీనికోసం నేను ఇక్కడ ఫ్లవర్స్లో గోల్డ్ వచ్చింది కాబట్టి ఇక్కడ గోల్డ్ క్లాత్ షైనింగ్ది తీసుకుంటున్నాను, గోల్డ్ ఫ్యాబ్రిక్. దీనికి ఇప్పుడు ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే టాప్ స్టిచ్ అయినా వేసుకోండి. ఫస్ట్ అయితే లైనింగ్ అయితే అటాచ్ చేస్తున్నా, ఎందుకంటే మనం ప్యాచ్ చేస్తున్నాం కదా, డైరెక్ట్ మొత్తం లైనింగ్ అటాచ్ చేసేయండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కూడా మొత్తం కట్ చేస్తున్నా. ప్లేట్స్ కూడా పెట్టేసేయండి, ఎందుకంటే మనం ఆఫ్టర్ నెక్ తర్వాత కుట్టడం కంటే ఇప్పుడు కుట్టిందే బెస్ట్, ఫినిషింగ్ బాగుంటుంది. హాఫ్ ఇంచ్తో అలా కుట్టేయండి. సో 3 మడతలు పెట్టుకుంటే మనకు ఆ షోల్డర్ దగ్గర వచ్చేది ప్లీట్ కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ని. కింద బాటమ్ ఫినిషింగ్ కూడా బ్యాక్ పట్టు వేస్తాం కదా, అది కూడా వేసేస్తున్నాను, నడుం పట్టు. కార్నర్లో టాప్ స్టిచ్ చేసి మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేయడమే. కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి తీసేస్తున్నాను. ఇక్కడ మీరు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, పెద్ద కుట్టు వేసి. ఇక్కడ నేను డైరెక్ట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను, అంతా ఏం ఏర్పడదు మనకి ఇది. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఐరన్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఎంతైతే అవసరమో అంతవరకు కట్ చేసుకుంటున్నా. లోపలికి ఫోల్డ్ చేస్తాం కదా, దానికోసం అని కట్ చేసా. కార్నర్లో అయితే ఇలా పెట్టేసుకోవాలి. సో దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. కచ్చలు పెట్టుకుంటే ఆ ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా దానికి సెట్ అయిపోతుంది. సో నేను స్టిచ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తాం మనం. దీన్ని పర్ఫెక్ట్గా కార్నర్లో స్టిచ్ చేసుకోవాలి, ఖచ్చితంగా కార్నర్లో. దానికి కరెక్ట్గా టైట్గా ఫోల్డ్ చేయండి, ఇక్కడ ఫోల్డ్ చేసేది కూడా. అప్పుడే మనకు ఫినిషింగ్ బాగుంటుంది. రౌండ్ వచ్చిన కాడ మాత్రం ఖచ్చితంగా టించర్ని తిప్పుకుంటూ, క్లాత్ని తిప్పుకుంటూ స్టిచ్ చేయాలి, అప్పుడే మనకు కరెక్ట్గా ఉంటుంది. ఇలా మొత్తం స్టిచ్ చేసుకొని లోపల ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో. చూసారు కదా. టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత కట్ చేయండి, ఎందుకంటే మళ్ళీ మనం స్టిచ్ చేసేసరికి ఐరన్ అయితే ఉండదు కదా, ఊడిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా క్యాన్వాస్కి టాప్ స్టిచ్ చేసుకోవాలి కార్నర్ నుంచి. ఇప్పుడు మనం లోపలిది కట్ చేసుకోవాలి. కుట్టు మందం ఉంచుకొని పావు ఇంచ్ అంటాం కదా, టించన్ మందం, పావు ఇంచ్ మందం ఉంచుకొని కట్ చేసేయాలి. దీన్ని కరెక్ట్గా మిడిల్లో మనకు డిజైన్ అయితే చూసుకొని ఆ క్లాత్ కూడా మిడిల్లో పెట్టుకొని చూసుకోవాలి. ఇక్కడ కూడా ఒక కచ్చ పెట్టుకోండి. ఫస్ట్ నేనైతే మిడిల్ నుంచే కుడుతున్నాను, డైరెక్ట్ స్టార్టింగ్ నుంచి కుడితే కొంచెం కరెక్ట్గా వస్తుందో రాదని చెప్పి మిడిల్లో ఫ్యాబ్రిక్ మనం క్యాన్వాస్ ఎక్కడ నుంచి ఉందో దాని పక్క నుంచే కుట్టుకుంటూ రావాలి. ఉల్టా సైడ్ వేస్తున్నాను, ఉల్టా సైడ్ నుంచి మనం సీదాకి పెట్టుకోవాలి. సో ఈ ప్యాచ్ అనేది మనకి అటు సైడ్ వస్తుంది కాబట్టి ఇలా వేస్తున్నాను. ఇంకా మళ్ళీ నెక్ పట్టి గళ్ళ పట్టి అనే ఏం వేసుడు ఉండదు, దీనికైతే డైరెక్ట్ ఉల్టా తీయడమే. ఇప్పుడు మళ్ళీ గల్ల చుట్టూ మనం కచ్చాలు పెట్టుకోవాలి, స్టిఫ్గా మనకు అనుగుతుంది, మంచిగా స్టిఫ్ అవుతుంది ఇది కచ్చలు. దీన్ని ఇప్పుడు ఉల్టా తీసుకొని ఈ లోపల మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా, మంచిగా నీట్గా అనుకోవాలి. ఇలా అనుకొని టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఆఫ్టర్ మనం కార్నర్ది వేసుకుంటాం. కొంచెం తట్టినట్టుగా ఉంటే ఆ లోపల ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేయండి. సో దీన్ని మంచిగా నీట్గా కార్నర్లో అనుకుంటూ స్టిచ్ చేయాలి.
సో ఇక్కడ మనం ఏదైనా లైస్ వేయాలనుకుంటే వేసుకోవచ్చు, ఇంకేదైనా డౌరీస్లా స్టిచ్ చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే నార్మల్గా వేస్తున్నా, తర్వాత లైస్ వేస్తాను. ఇది మొత్తం అటాచ్ చేసిన తర్వాత దీని మీకెళ్ళి లైస్ జాయిన్ చేసుకుంటే అయిపోతుంది. మనం చాలా ఈజీగా ప్యాచ్ వర్క్స్ అనేది కుట్టుకోవచ్చు. మగ్గం వర్క్ కంటే ఇలా డిజైన్ చేసుకోవచ్చు. కొంచెం బడ్జెట్లో ఫ్రీ కావాలంటే ఇలా ప్యాచ్ వర్క్తో బ్లౌజ్ని హెవీగా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక సర్కిల్ షేప్లో పెట్టాలని అనుకుంటున్నా. సో దాన్ని కూడా క్యాన్వాస్ పెడితే కొంచెం స్టిఫ్గా ఉంటుందని చెప్పేసి క్యాన్వాస్ పెడుతున్నా. సో నార్మల్ మనం క్లాత్ వేస్తే అంత స్టిఫ్గా ఉండదు. ఇప్పుడు దాన్ని కార్నర్ వరకు కట్ చేసేయండి. సో దీన్ని అలానే అటాచ్ చేసి ఆఫ్టర్ మనం దాన్ని కవర్ చేస్తూ ఒక లైస్ వేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్ మిడిల్లో చూసుకొని ఇది అటాచ్ చేయండి. తిప్పుకుంటూ కుట్టాలి. ఏదైనా సర్కిల్ షేప్ ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం కొంచెం తిప్పుకుంటూనే స్టిచ్ చేయడం. ఇప్పుడు దీని చుట్టూ మళ్ళీ గోల్డ్ లైస్తోని కవర్ చేస్తాం. మళ్ళీ కార్నర్లో టాప్ స్టిచ్ కూడా ఇంకోటి వేసుకుంటే లైస్ అనేది అటాచ్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. ఒక 1 ఇంచ్ గ్యాప్ కొద్దీ నేనైతే మార్కింగ్ చేస్తున్నాను. దీన్ని ఇంకొంచెం డిజైన్ చేద్దామని చెప్పి. సో నెక్ మొత్తం 1 ఇంచ్ గ్యాప్లో అటొకటి ఇటొకటి మార్క్ చేసుకుంటున్నా, డోరీస్ని స్టిచ్ చేద్దామని చెప్పి. చూడండి ఎలానో. సో ఇది నాడ అయితే నేను కుట్టి పెట్టేసుకున్నాను, అదే రెడీమేడ్దే నాడ. సో దానికి బ్లూ కలర్ మ్యాచింగ్దే రెడీమేడ్ స్టైల్ దొరుకుతుంది మనకు. అంత గ్యాప్ కొద్దీ మనకు ఎంతైతే ఫోల్డింగ్కి సరిపోతుందో అంతా తీసుకోవాలి. సో అలా మనకి ఎన్ని అయితే అవసరమో అన్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇటు టాప్లో ఉన్నాయన్నీ స్టిచ్ చేస్తున్నాను. అలా మొత్తం అటాచ్ చేసిన తర్వాత మనం లాస్ట్లో పైనుంచి లైస్ వేస్తాం. ఇంకా కట్ చేయకుండా అలానే దారం తీసుకుంటూ లాస్ట్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలానే మొత్తం నెక్ మొత్తం అటాచ్ చేయాలి. మిడిల్లో అయితే విడిచిపెడుతున్నా, ఎందుకంటే అక్కడ డిజైన్ ఉంది కదా, ఆ షేప్ అయిపోయాక మాత్రం డౌన్ సైడే పెట్టేసేయండి. సో నెక్ మొత్తం అటాచ్ చేసాం కదా, ఇప్పుడు మనం
ఈ మిడిల్లో నుంచి కూడా ఒక డౌరీ వస్తుంది. సో అవి నాడల్లాగా పెట్టాం కదా మనం, ఇంకో డౌరీతో మనం దీన్ని డిజైన్ చేయాలి. చూపిస్తాను ఎలానో మీకు. సో ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ పోగులన్నీ నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు దీంట్లో నుంచి పింక్ కలర్ది అయితే ఇలా తీస్తున్నాం. ఇప్పుడు దాని పైనుంచే, ఆ డౌరీ పైనుంచే ఇలా పింక్ లేస్తోని డిజైన్ చేస్తున్నా. ఆ రౌండ్ నెక్ ఉంది కదా, దానికి మనం ఇప్పుడు ఈ స్టిచ్ చేసినవి కూడా కవర్ అయిపోతాయి. ఇలా మనం ఏదైనా ప్యాచ్ అటాచ్ చేసుకునేటప్పుడు లోపల వచ్చే డిజైన్స్ అన్నీ ఫస్ట్ అటాచ్ చేసి దాని మీదకే లేస్ పెట్టామనుకోండి, ఆ డిజైన్ అది కవర్ చేస్తుంది. ఇప్పుడు అదే విధంగా మళ్ళీ కిందికి కూడా కార్నర్లో అటాచ్ చేస్తున్నా. బ్లూకి పింక్ లేస్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి పింక్ వేస్తున్నాను. సో మ్యాక్సిమం అన్ని సారీస్కి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంటాయి కదా చాలా ఎక్కువ వరకు. సో అన్నిటికీ మ్యాచ్ అవుతుంది. ఇక్కడ ఈ సర్కిల్ దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా అటాచ్ చేయండి. ఒక ప్రిల్ అయితే పెడుతున్నాను. చాలా ఈజీగా మనం ప్యాచ్ వర్క్ బ్లౌజ్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా మనకు క్యాన్వాస్ ఉందనుకోండి, చాలా అన్ని డిజైన్స్ అయితే ట్రై చేయొచ్చు. దీనికే పక్క నుంచి ఇంకో కుట్టు లైస్ మొత్తం అటాచ్ చేస్తే మనకు లైస్ అటాచ్ చేసుడు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ అటాచ్ చేస్తే కొంచెం స్లో అవుతుంది కానీ తర్వాత చాలా ఈజీ. లోపల దానికి కూడా ఇంకొక టాప్ స్టిచ్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు బ్యూటిఫుల్ ప్యాచ్ వర్క్ బ్లౌజ్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. డౌరీస్ గోల్డ్ పెడుతున్నాను. ఇది ఇవాల్టి ప్యాచ్ వర్క్ బ్యూటిఫుల్ ప్యాచ్ వర్క్ నెక్ డిజైన్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Don't forget to subscribe our channel. Thank you.